నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టాక్. మోదీ 3.0 సర్కార్కు 2 ఏళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో అత్యంత కీలకమైన సంచలనమైన పరిణామం తెరపైకి వచ్చింది. సుదీర్ఘ సమీక్ష సమావేశంలో ప్రధాని మోదీ తన మంత్రి మండలికి అగ్ని పరీక్ష పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కొందరు కేంద్ర మంత్రుల పనితీరుపై, పరిపాలనపై, వారి సామర్థ్యాలపై కూడా ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఊరికే పదవుల్లో కూర్చోవడం కాదు, డెలివరీ ముఖ్యమని తేల్చి చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో కొంతమంది మంత్రుల మీద కావచ్చు, కొంతమంది వారి చేసేటువంటి పనితీరు పైన కూడా కావచ్చు వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా ప్రధాని మోదీ దగ్గరికి వెళ్ళింది. సో దానికోసం అని చెప్పి కూడా డిస్కస్ చేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరొక వైపేమో పిఎంఓ సిద్ధం చేసిన ప్రత్యేక నివేదికల ఆధారంగా ఏ మంత్రి ఏ మేరకు పనిచేశారు, ఏ శాఖ లక్ష్యాలు సాధించింది, ఎక్కడ లోపాలు దొర్లాయో కేబినెట్ కార్యదర్శి విడమర్చి చెప్తూ ఉంటే కొందరు మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలు మారాలి, సైనిక క్రమశిక్షణతో పని చేయాలి, ప్రజాధనం పొదుపు చేయాలి అని మోదీ ఇచ్చిన సందేశం కేవలం అది సూచన కాదు, అది అల్టిమేటం. సమీక్ష ముగిసిన వెంటనే ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద బాంబు పేలినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇక పర్ఫార్మెన్స్ బాగోలేని 20 నుంచి 30 మంది మంత్రులను తప్పించి సమర్థులకు చోటు కల్పించేలా మోదీ అడుగులు వేస్తున్నారు అన్నట్టుగా టాక్ అయితే జోరుగా నడుస్తూ ఉంది. మరి మోదీ రిపోర్ట్ కార్డులో ఫెయిల్ అయిన మంత్రులు ఎవరు, ఈ ప్రక్షాళన తర్వాత మోదీ టీం ఎలా ఉండబోతుంది అనేటువంటి చర్చా కార్యక్రమం ఈ యొక్క బిగ్ టాక్లో చర్చిద్దాం. ఈ యొక్క చర్చలో పాల్గొంటున్నారు హేమ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, అలాగే భరత్ రెడ్డి గారు, అనలిస్ట్. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్కారం. సో మనం చూస్తూ ఉన్నాం మేడం అండ్ సార్, మనం చూస్తూ ఉన్నాం మెయిన్గా అయితే ప్రధాని మోదీ కొన్ని కీలక సూచనలే అనుకోవచ్చు, లేకపోతే అది కమాండ్సే అనుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరే విధంగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగాలన్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అది ఎంపీలే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, ప్రజానేతలు ఎవరైనా కూడా కావచ్చు. సో ఖచ్చితంగా వ్యతిరేకత అయితే వస్తుంది. ఎప్పటికీ ఒకే పరిపాలన లేకపోతే ఒకే విధంగా ఉంటే కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే మేము చెప్పిందే వినాలి, లేకపోతే మేము వస్తున్నాం చేస్తున్నాం పోతా ఉన్నాం అంటే అది కాదు కదా. సో ఖచ్చితంగా పరిపాలన ముఖ్యం. పరిపాలన జరగకుంటే ప్రజలకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయకపోయినా, ఒకవేళ ప్రజలు వీరి యొక్క పరిపాలన విధానానికి సంబంధించి విసికి వేసారిపోయినా కూడా వ్యతిరేకత వస్తుంది. సో అలాంటి లిస్టులో 20 నుంచి 30 మంది ఉన్నారట. మరి ఆ వర్డ్ వినగానే ఖచ్చితంగా ఇక నేనంటే నేను అని ఒకరొకరు అనుకునేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ మిస్టేక్ చేసినా కూడా ఎవరికి వారి అంతరాత్మకి తెలిసి ఉంటుంది, భయం అనేది క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా. సో ఈ లిస్టులో ఎవరున్నారు ఏందనేది కూడా మనకు ఆలోచన చేద్దాం. సమీక్షలో ముందుగా హేమ గారితో మనం స్టార్ట్ చేద్దాం. హేమ గారు, మీరు చెప్పండి, ఈ యొక్క సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే కొంతమంది ఎంపీలలో కావచ్చు, కొంతమంది లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్కి సంబంధించినటువంటి విషయం చూస్తే ఈ యొక్క సిచ్యువేషన్ అయితే కొంచెం మారింది అన్నట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. మార్పులు కోరుకుంటున్నారు మోదీ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మీరు ఏమంటారండి? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఈ రోజున మార్పు కావాలి అని చెప్పేసి మన బీజేపీకి ఓట్లు వేయడం జరిగింది 12 సంవత్సరాల క్రితం. ఏదైతే వీళ్ళు చెప్పారో పెట్రోల్ ఒకటి తీసుకొచ్చారు. 40 రూపాయలకు మేము పెట్రోల్ ఇస్తామని చెప్పి తీసుకొచ్చారు. ఏంటిది, నల్లధనాన్ని బయట దేశం నుంచి తీసుకొస్తాము అని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా చేస్తాము అని చెప్పేశారు. 1 కోటి జాబ్స్ ఇస్తాము అన్నారు యువతకి. అంటే ఇన్ని రకాలుగా, అంటే డాలర్ రేటు చాలా ఎక్కువగా ఉంది, ఈ ఇండియాలో పుట్టినందుకే సిగ్గుపడుతున్నా అని మోడీ గారు చెప్పారు. ఇవన్నీ చెప్పడం వల్ల ప్రజలు వచ్చేసి ఇదంతా నిజము, మేము మార్పు కోరుకుంటున్నాము, మోడీ గారు వస్తే దేశాన్ని మొత్తం మార్చేస్తారు. మనం చాలా వీడియోస్లలో కూడా చూసినాం, ఎక్కడ మన భారతదేశంలో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చేసి బయట దేశం వాళ్ళు వచ్చి అడుక్కుంటారు అనే విధంగా మనం వీడియో చూసాం. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉన్నది మరి? దీనికి ఈ పరిస్థితి ఆర్థిక వ్యవస్థ మొత్తం పడిపోవడానికి కారణం ఎవరు? ఈ రోజున యువత ఇలా బయటికి వస్తుంది అంటే కనీసం
జాబ్స్ లేకుండా ఉండేటట్టు చేసింది ఎవరు? మొత్తం ప్రైవేటీకరణ చేసిన తర్వాత ప్రైవేటు సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తే ఎక్కడ జాబ్స్ ఇస్తారు? అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, జుమ్లా మాటలు మాట్లాడుకుంటా ఈ రోజున యువతను మొత్తం వచ్చేసి ఏంటిది మొత్తం సోషల్ మీడియాకు అంకితం చేసింది ఎవరు? ఈ రోజున ఈ ప్రభుత్వం కాదా? వాళ్ళకి జాబ్స్ ఇచ్చి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టేసి సంవత్సరాలు వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అని చెప్పేసి పెట్టింది ఎవరు? 2013 లో తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి దీన్ని 2016 లో కూడా వచ్చేసి ఏంటిది మన సుప్రీం కోర్టు కల్పించుకొని దాంట్లో ఉన్న వాటిని సరిదిద్దేసి మళ్ళీ సిబిఐకి ఒప్పజెప్పడం. ఇవన్నీ పేపర్ లీక్లు అనేది ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది? ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాతనే 16 లో జరిగింది, 21 లో జరిగింది, 17 లో జరిగింది, 24 లో జరిగింది, ఇప్పుడు మళ్ళీ 2026 లో జరిగింది. అంటే ప్రతి సంవత్సరం ఎలా పేపర్ లీక్ ఎందుకు అవుతుంటది? వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటే అడిగారు, మీరు ఏదైతే వచ్చేసి మేము యువత ఈ రోజు నీట్ ఎగ్జామ్ వల్ల మేము మా సంవత్సర జీవితాన్న కాలంని చదువుకున్న తర్వాత ఈ రోజు పేపర్ లీకులు చేసి ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నారో తనని వచ్చి సస్పెండ్ చేయమని చెప్పేసి అడిగారు. అయితే జడ్జి గారు వచ్చేసి కాక్రోచ్ అని చెప్పేసి అని మాట్లాడతారు. దాన్ని ఏ విధంగా కాక్రోచ్లు అంటారు? యువతకు ఈ రోజు సోమరిపోతుల్ని చేసింది ఎవరు? ప్రతి దాంట్లో ఏంటిది ఛాయ్ అమ్మినట్టుగా వచ్చేసి మీరు అందరు ఛాయ్ అమ్ముకోండి అని చెప్తున్నారా? లేకపోతే సమోసాలు అమ్ముకోండి చెప్తున్నారా? లేకపోతే వచ్చేసి బజ్జీలు వేసుకోమని చెప్తున్నారా? యువతకు ఏం చేశారు ఇప్పటిదాకా? జనతకి ఏం చేశారు? ఏంటిది ఈ రోజు కాక్రోచ్ అనే ఒక పార్టీ పుట్టుక రావడానికి కారణం కూడా వచ్చేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే. మీరు చేసేటి జుమ్లా మాటలు చెప్పారు కాబట్టి ఈ రోజున వచ్చేసి పెద్ద ఎత్తున యువత ముందుకు వచ్చేసి అణగదొక్కుతున్నారు. కనీసం రైట్ టు స్పీచ్ హక్కును కూడా మన ఏంటిది ఆర్టికల్ 19(1) ప్రకారం మనకి రైట్ టు స్పీచ్ అనేది ఉంది. దాన్ని కూడా మొత్తం సర్వనాశనం చేసేసారు. అంటే ఎవరు మాట్లాడితే మనం ట్యాక్సులు కడుతున్నామండి, ప్రతి ఒక్క మనిషికి వచ్చేసి మాట్లాడే రైట్ ఉన్నది, మాట్లాడే హక్కు, దాన్ని మొత్తానికి కాలరాస్తా అంటే ఎన్ని సంవత్సరాలు భరిస్తారు? పిల్లిని కూడా వచ్చేసి రూమ్ లేచి కొట్టే పులి అవుతుంది. ఈ రోజు దేశంలో యువత ఇంత ఆక్రోశానికి గురి అయిందంటే దానికి కారణం ఎవరు? అందుకే ఈ విధంగా ఖచ్చితంగా ఈ రోజు వచ్చేసి సోమరిపోతులు అన్న వాళ్ళు మేము సోమరిపోతులమా లేకపోతే దేశాన్ని మార్చే వాళ్ళమా అనే దాంట్లో ఈ రోజు జంజీ యువత పుట్టుకొచ్చింది. అంటే ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వం అసమర్థత పాలన వల్లనే ఈ రోజు జరిగింది అనేది ఇంత ఆక్రోశానికి గురైందని చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాము. ఈ రోజున ఏంటిది యువత కావాలనుకున్నది చెయ్యకుండా ఈ రోజు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఫాలో అవుతున్నారు. ఈ 4 రోజుల్లో ఇంత ఫాలోయింగ్ ఎలా వస్తది అంటే ఈ బీజేపీ సెల్లులో ఉన్న వాళ్ళకి 12 సంవత్సరాలు మొత్తం ఎన్ని రకాలుగా చేసిన రాంది ఈ రోజు వచ్చి ఈ ఏంటిది జంజీ కాక్రోచ్ పార్టీకి వచ్చింది కాబట్టి నువ్వు ఎంత మిలియన్స్ లెక్కలో వచ్చేసి వాళ్ళను నువ్వు ఎంత ఎక్స్ లో మొత్తానికి డిలీట్ చేసినా కూడా మళ్ళీ పుట్టుకొస్తున్నది. అంటే ఈ రోజున నిజం నిప్పు లాంటిది ఒక రోజు బయటికి వస్తుంది అని చెప్పేసి ఈ రోజు యువత మొత్తం ఏకమైనప్పుడు ఎలా ఉంటది అనేది చూపించడానికే ఈ యువత వస్తున్నారు. ఈ 30 మంది అసమర్థుల పాలన అని చెప్పేసి ఈ రోజు గుర్తొస్తున్నది. ఒకప్పుడు వచ్చేసి మీ డబుల్ ఇంజన్ సర్కార్ లో మహిళలకి రక్షణ లేకుండా రోడ్ల మీద పరిగెత్తించేటప్పుడు ఆ విధంగా జనాలు బయటకు వచ్చి ఎందుకు ఇలా జరుగుతుంది, మీ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అన్నప్పుడు ఎందుకు అప్పుడు కనబడలేదా మోడీ ప్రభుత్వానికి? అప్పుడు ఎందుకు మార్చుకోలేకపోయారు? ఈ విధంగా వచ్చేసి ఈ రోజు ఒక సంవత్సరం కాదు ఇన్ని సంవత్సరాలుగా వచ్చేసి పేపర్ లీక్ అవుతుంటే ఆ రోజున వచ్చేసి కరెక్ట్ గా ఎక్కడ ఉంది, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాము, కరెక్ట్ గా అన్ని రకాలుగా వచ్చేసి ఒక పొజిషన్ లో తీసుకురావాలి, ఇది ఇంకోసారి కాకుండా చేయాలి అనే దాంట్లో ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చేసి మేము చేస్తాము, రద్దు చేస్తాము, మేము 30 మందిని తీసేస్తాము అని చెప్పేసి అంటే వేరే పార్టీల నుంచి సిబిఐని ఈడీని పంపిస్తారు. వేరే పార్టీల నుంచి మీ పార్టీకి రాగానే వాళ్ళు వచ్చేసి మొత్తం వాచింగ్ పోవడం నిర్మలాగా మొత్తం బయట అయిపోతారా? అంటే అదే మీరు పంపిస్తారు, వాళ్ళ మీద రైడ్లు చేస్తారు, మళ్ళీ మీ ప్రభుత్వం రాగానే వాళ్ళని ఎందుకు వచ్చేసి మొత్తానికి వచ్చేసి డిబార్ చేయలేదు? ఎలక్షన్ లో ఎప్పుడు కానీ వాళ్ళు ఇంకొకసారి కంటెస్ట్ చేయకుండా ఎందుకు చేయలేదు? చర్యలను కఠినంగా ఆ రోజు తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయేది కదా. ఈ రోజు 30 మందిని మేము తీసేస్తున్నాం అంటే దీనికి మద్దతుదారులుగా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ పార్టీలోకి తీసుకున్నారు, మొత్తం కరప్షన్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకున్నారు. అందుకే కదా ఈ రోజు మీ పార్టీ ఈ రోజున ఇంత మీరు చేస్తా అనేది చేయకుండా ఈ రోజు వచ్చేసి మొత్తం దేశాన్ని ఆర్థిక సంక్షేమం వచ్చేలాగా చేసేసి బంగారం కొనొద్దు, డీజిల్ తక్కువ వాడండి, పెట్రోల్ తక్కువ వాడండి, మేడం చర్చ కొనసాగిద్దాం. దాంతోపాటు మిట్ట పార్థసారథి గారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే గారు, నమస్కారం సార్.
నమస్తే అండి. సార్ మనము సో మరి పర్ఫార్మెన్స్ బాగోలేని 20 నుంచి 30 మంది మంత్రులను తప్పించి సమర్థులకు చోటు కల్పించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే అసమర్థ పాలన సాగుతుంది అనేటువంటి ఆలోచనలు కూడా ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్నటువంటి మాట వినిపిస్తూ ఉంది. సో మరి చర్చిద్దాం ఇంకా దీనికి సంబంధించి భరత్ రెడ్డి గారు అనలిస్ట్. సార్ మీరు చెప్పండి భరత్ రెడ్డి గారు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు 20 నుంచి 30 మంది అంటే అది మామూలు విషయం కాదు. సో మరి ఈ పరిపాలన బాగోలేదు అంటూ కూడా విమర్శలు వచ్చినాయి. అది రావడం, దీన్ని చేంజ్ చేయడం అనేటిది ఆలోచన చేశారంటారా, లేకపోతే ఇంకా వేరే విధంగా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయంటారా? అంటే ఒక మంత్రివర్గాన్ని విస్తరించుకోవడం, రీషఫుల్ చేయడం అనేది ప్రధానమంత్రి యొక్క అభిష్టం మేరకు నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పినట్టుగా 30 మంత్రి పర్ఫార్మెన్స్ బాగాలేదనేది ఒక కారణం అయితే, వివిధ కారణాలు ఉంటాయి. అంటే మంత్రివర్గాన్ని మార్చుకోవడం అనేది, ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి లాంగ్, అంటే చాలా కాలం నుంచి ఉన్న మంత్రులని కొంత చేంజ్ చేయాలనేది ఒకటి ఉండొచ్చు, పెర్ఫార్మెన్స్ బాగాలేదని ఒకటి ఉండొచ్చు. కొందరిని పార్టీ పదవులకు, అంటే బీజేపీ ఎప్పుడు అంటే కొంత పార్టీ పదవులకు కూడా పంపిస్తుంటది. గతంలో వాజ్పేయి ఉన్న టైంలో కూడా మనం చూసుకున్నట్లయితే వెంకయ్య నాయుడు మినిస్టర్ గా ఉండి తర్వాత పార్టీ పదవులకు వెళ్ళిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. అంటే కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు. అందులో భాగంగా అవినీతి మరక అంటిన వాళ్ళు, అలాగే వివాదాల్లో ఇరుక్కున్న వారు, అలాగే కొంతమంది ప్రమోషన్ ఇవ్వాలనుకున్న వాళ్ళు, ఇలాంటి వివిధ కారణాలతోటి మనం ఇటీవల కాలంలో చూడడం జరిగింది. గుజరాత్ లో ఒక ముఖ్యమంత్రి తప్ప మిగతా మంత్రులందరినీ కూడా మార్చేయడం జరిగింది. ఓన్లీ ముఖ్యమంత్రి మాత్రం కంటిన్యూ అవడం జరిగింది. ఇది జరిగే ప్రక్రియనే. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మనం చూసినట్టయితే ఎన్టీ రామారావు కూడా ఆ పాత మంత్రులను తీసి కొత్త మంత్రుల్ని పూర్తిగా ఎంపిక చేసుకోవడం జరిగింది. అంటే పర్ఫార్మెన్స్ ఒక విధమైతే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, యువతకు అవకాశం ఇవ్వడం, ఈ విధంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే 100% మంత్రుల పర్ఫార్మెన్స్ అనేది మనం ఏ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు మనం చూస్తాం నితిన్ గడ్కరీ లాంటి మంత్రిని చూసినట్టే ప్రతిపక్షాలు కూడా అతన్ని ప్రైజ్ చేస్తుంటాయి, బాగా పనిచేస్తుంటాడని చెప్పి స్వయంగా లోక్సభలోనే, పార్లమెంట్ లోనే సోనియా గాంధీ అప్రిషియేట్ చేసిన సందర్భాన్ని చూడొచ్చు. ఆ రోడ్లకు సంబంధించి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ల కాలంలో చేసిన రోడ్ల కంటే ఆయన 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేసిన రోడ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతిపక్షాలు కూడా అతన్ని గౌరవిస్తుంటాయి. అంటే ప్రతి మంత్రి నుంచి కూడా దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయడం, వాళ్ళకున్న అనుభవం కావచ్చు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళకున్న కమిట్మెంట్ కావచ్చు, దాన్ని బట్టి కొందరు మంత్రులు ఏంటంటే రాష్ట్రాలకే పరిమితం అవుతుంటారు. మనకు సంబంధించి మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు చూసినట్లయితే వాళ్ళు ఎక్కడ పర్ఫార్మెన్స్ లేదనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శగా చెప్పొచ్చు. ఎప్పుడు కూడా అంటే మనకు అందుబాటులో అంటే ఇక్కడనే ఉంటారు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటారు, ఢిల్లీ లెవెల్లో రాజకీయాలు చేయలేకపోతున్నారు అనేది కూడా ఒక విమర్శ తెలంగాణకు సంబంధించిన మంత్రుల మీద. కాబట్టి ఖచ్చితంగా మంత్రుల పెర్ఫార్మెన్స్ ఆధారంగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మార్పులు, అంటే ఎప్పుడు ఒకే విధమైన ఉన్నట్టయితే వాళ్ళకు మంత్రుల్లో కొంత మార్పు వచ్చినట్లయితే ఆ మార్పు ఆధారంగా కూడా పనితీరు ఆధారంగా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సమాచారం ఆధారంగా అందరి దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ ఆధారంగా మీరు ఈ పని చేశారు, ఈ పనిలో మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి మొత్తం టోటల్ గా జనరల్ గా ఏంటంటే కేబినెట్ మీటింగ్ ఎప్పుడు కూడా కేబినెట్ మంత్రులతో జరుగుతుంది. కానీ ఈసారి మోదీ గవర్నమెంట్ కేబినెట్ మంత్రులతో పాటు స్వతంత్ర మంత్రులతో పాటు సహాయ మంత్రులు కూడా పాల్గొన్నారు. అందరు మంత్రులను కూడా పిలవడం జరిగింది. పిలిచి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పర్ఫార్మెన్స్ సంబంధించిన రిపోర్టును వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. కాబట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖచ్చితంగా మార్పులు చేర్పులు అనేవి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా చేసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా కనిపించే అవకాశం ఉంటుంది. మీ మంత్రుల పనితీరు బాగాలేదు, మీరు 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు, ఇలాంటి పేపర్ లీకేజ్ లాంటి అంశాలతో పాటు ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో మీ మంత్రులు పని చేయకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తేనే ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రభుత్వం అంటే క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ మంత్రుల పనితీరు ఆధారంగా ఇంకా బెస్ట్ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పని చేయని వాళ్ళని తీసేస్తారా, ఇది మామూలుగా జరిగే ఒక రాజకీయ ప్రక్రియగా మనం చూడొచ్చండి. ఆనంద్ గారు, ఓకే, ఈ 20 నుంచి 30 మందిలో మన తెలంగాణ వారు కూడా ఎవరైనా ఉండొచ్చు అంటారా? తెలంగాణ నుంచి అంటే కొన్ని వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఉన్నది తెలంగాణకు సంబంధించి ఒక కేబినెట్ మంత్రి, ఒక సహాయ మంత్రి. వాళ్ళని ఒకవేళ పార్టీ అంటే ఒక కేంద్ర కేబినెట్ నుంచి తొలగించినా వాళ్ళకు పార్టీ పదవులు ఇచ్చే అవకాశం ఉందని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. కేబినెట్ నుంచి తొలగించినంత మాత్రం బీజేపీలో పార్టీ పదవులు అప్పగించడం అనేది కూడా పెద్ద విషయం. పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందరూ కేంద్రంలోనే మంత్రులుగా ఉండాలని అనుకున్నతో పాటు పార్టీ కూడా గౌరవంగానే స్వీకరిస్తారు.
మంత్రి పదవి ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మనం వెంకయ్య నాయుడు ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. వాజ్పేయి హయాంలో చూసినట్లయితే మంత్రి పదవి వదిలేసి పార్టీ పదవికి వెళ్ళడం జరిగింది. అది ఒక ప్రక్రియగా చూడొచ్చు. పూర్తిగా పార్టీ పదవి నుంచి అలాగే ప్రభుత్వ పదవి నుంచి తొలగించినట్టయితే వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చు. దాంతో పాటు వయోభారం అంటే వృద్ధాప్యం వస్తుండదు, యాక్టివ్ గా ఉండకపోవడం, ఇలాంటి కారణాలు. అందులో ఈ 30 మందిలో పార్టీ పదవులకు ఎంతమందిని పంపిస్తారు, అలాగే పూర్తిగా మంత్రివర్గం నుంచి ఎంతమందిని తొలగిస్తారు అంటే ఇవన్నీ కూడా మనకు లెక్కలు రావాల్సిన అవసరం ఉంది. ఒకరైతే మన తెలంగాణ నుంచి అయితే ఇటీవలి కాలంలో బండి సంజయ్ కొంత వివాదంలో ఇరుక్కోవడం వల్ల బండి సంజయ్ ని క్యాబినెట్ నుంచి తొలగించినప్పటికీ అతనికి పార్టీ పదవి అయితే అప్పగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక అగ్రెసివ్ లీడర్ కొంత చలనం తీసుకొచ్చిండు అతను పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో. కాబట్టి ఖచ్చితంగా పార్టీ మరో విధంగా వాడుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ ఓకే అండి, మనం చూద్దాం. ఇంకా మిట్ట పార్థసారథి గారు మీరు చెప్పండి సార్, ఈ ఆలోచన మంచిదే, ఓకే, ఎందుకంటే మార్పు బాగుంటుంది, మార్పు చేస్తే కొన్ని మార్పులు చేర్పులు కూడా అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లే కావచ్చు, జిల్లాలనే కావచ్చు, సరౌండింగ్స్ మొత్తం కూడా మార్చే అవకాశం కనిపిస్తూ ఉంది అంటూ కూడా ఒక నిర్ణయం తీసుకొని అనుకోవచ్చు. సో మరి ఈ నిర్ణయం వెనుక మంచి ఉండొచ్చు అంటారా, లేకపోతే ఒకవేళ అది చేంజ్ చేశాక విమర్శలు ప్రతి విమర్శలు కూడా వస్తూ ఉంటాయి, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది? మీరేమంటారు సార్ దీనికి సంబంధించి? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా చూడాల్సింది ప్రభుత్వం యొక్క ఓవరాల్ రిజల్ట్. ఎప్పుడైనా కూడా కొన్ని చోట్ల లోపాలు ఉండొచ్చు, కొన్ని చోట్ల వాళ్ళకి అవకాశాలు ఉండకపోవచ్చు, కొన్ని చోట్ల చట్టాలు వాళ్ళకి పరిమితం ప్రమోట్ చేయకపోవచ్చు, రకరకాలైనటువంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. భారతీయ జనతా పార్టీలో ఇంతకుముందు సోదరుడు చెప్పారు, విశ్లేషకులు చాలా చక్కగా చెప్పారు, చాలా సంతోషం. మరి పార్టీకి బాగా చూసినట్లుగా ఉన్నారు, దగ్గరగా చూసినట్లుగా ఉన్నారు. ఎందుకంటే పార్టీలో సురేష్ ప్రభు గారిని ఆ రోజు మంత్రిగా ఉంటే తీసేసి ఆయన శివసేన మంత్రి అయినా కూడా ఆయన ద్వారా ఆ రోజుల్లోనే నదుల అనుసంధానం కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ చేసి దేశమంతా తిప్పి ఒక నదుల అనుసంధాన ప్రక్రియకి దగ్గరగా తెచ్చారు వాజ్పేయి గారు. అలాగే మనకు భారతీయ జనతా పార్టీ గురించి తెలుసుకోవాలంటే సాక్షాత్తు ఆ రోజు ఉండేటువంటి పివి నరసింహారావు గారు మన యొక్క వాజ్పేయి గారిని పంపిస్తే ఆ యొక్క అంతర్జాతీయ సభలో దేశ గౌరవం అనిపించేలాగా ప్రయత్నం చేశారు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రుల పనితీరుకు సంబంధించి ఒకవేళ ఏదన్నా ఉంది అన్నప్పుడు మామూలుగా ఒక టీచర్ జాగ్రత్త అని చెప్తాడు అనుకోండి, టీచర్ జాగ్రత్త అని చెప్పాడు కాబట్టి పిల్లలంతా ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మా వారు. ఎప్పుడైనా కానీ ఉన్నటువంటి దాంట్లో ఒకవేళ లేదంటే కనీసం దాన్ని గుర్తించారు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరైనా ఒక దొంగను పట్టుకున్నారనుకోండి, ఆ దొంగను పట్టుకున్నందుకు అభినందించరు, ఆ దొంగ ఎట్లా వచ్చినాడు అని చెప్పేసి మాటలు మాట్లాడారనుకోండి వాళ్ళని అమాయకులు అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సమాజంలో ఏదో ఉంటాయి, ఆ దాన్ని ఎంత ప్రక్షాళన చేయాలి, ఏ విధంగా సమర్థత తీసుకొని రావాలి అనేటువంటి విషయంలో ఇది నిరంతర ప్రక్రియ, ఈ రోజు ఒక్క రోజే జరిగేటువంటిది కాదు. మామూలుగా దీన్ని ప్రతిపక్షాలకు వాళ్ళకు ఉండేటువంటిది ఏంటంటే ఇప్పుడు అవినీతి గురించి ఏమన్నా మాట్లాడాలంటే అవినీతి గురించి ఏం మాట్లాడలేరు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తర్వాత ఇప్పుడు కూడా ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఒక్క అవినీతి అనేటువంటి చేయలేదు. కాబట్టి అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి ఆయన ఏం దాని గురించి మాట్లాడలేరు. ఇంకా దేశంలో డెవలప్మెంట్ అంటారా, 2014లో ఉండే 14 లక్షల కోట్లు ఈరోజు 54 లక్షల కోట్లకు బడ్జెట్ పెరిగింది. ఇక రాష్ట్రాలకు ఇచ్చే నిధులు అంటారా, గతంలో 32% ఉంటే ఈరోజు 49% నిధులు వస్తున్నాయి. దేశంలో వేసేటువంటి రోడ్లు కానీ, గ్రామాలకు వేసేటువంటి రోడ్లు కానీ, ఇంట్లోకి ఇచ్చేటువంటి 2,80,000 గతంలో 25,000 నుంచి 30,000 మాత్రమే ఇచ్చేవారు. ఏదైనా ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు 1,80,000 రూపాయల దాకా ఇస్తున్నారు. దేంట్లో ఆయన తప్పు పట్టాలి? దేన్ని తప్పు పట్టలేదు. కాబట్టి ఏదో ఒక రకంగా ఉండేటువంటి ఈ విషయాల్ని మాత్రమే వాళ్ళు తప్పు పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా తప్పు పట్టడానికి తప్ప దీన్ని కూడా మోడీ గారు వచ్చేసేసి అదే ఎవరన్నా పర్ఫార్మెన్స్ బాగాలేదంటే మార్చుకోండి, తప్పనిసరిగా మీరు ప్రక్షాళన చేసుకోండి అంటే దానికి ఇంకా చిలువలు పొలవులు తీసుకుంటూ రకరకాలుగా ఎక్కడ ఉండేటువంటి విషయాల్లో వాళ్ళు తీసుకొని వస్తారు. మీరు ఎక్కడ ఉండే విషయాలైనా తీసుకొని రండి. మేము ఒక్కటే చెప్తాం, దేశం అభివృద్ధి చెందుతోందా లేదు, దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చినారనేటువంటి విషయాన్ని అంతర్జాతీయ సంస్థలు చెప్పాయా లేదా, దేశంలో వేసిండేటువంటి రోడ్లు గతంలో వేసిండేటువంటి రోడ్ల కన్నా ఎక్కువ రోడ్లు వేస్తున్నారా లేదా, దేశంలో ఇస్తున్నటువంటి ఇళ్ళు గతంలో కంటే ఎక్కువగా ఇస్తున్నారా లేదా,
రైతులకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని, అవినీతి లేకుండా రైతులకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి పోయేటువంటి స్కీమ్ తెచ్చిండేది బీజేపీనే కదా. గతంలో మాదిరి నాయకులు అందరూ లంచాలు తీసుకోవాలా, అందరికీ లంచాలు రావాలా అనుకుంటే కమిషన్ల కోసం డైరెక్ట్ గా ఇంటి దగ్గరికి మేము ఇస్తాము, నీకింత నాకింత అనేవాళ్ళు. ఈ రోజు ఎవరి యొక్క ప్రమేయం లేదు. ఎవడైనా మోసం చెయ్యాలనుకున్నా చేయలేడు. రైతు యొక్క అకౌంట్ ఉంటుంది, అకౌంట్లోకి వెళ్ళిపోతుంది డబ్బులు. ఇట్లా ఇప్పటికి 5 లక్షల కోట్లు, 1-2 కాదు, ఇంకా అనేక పథకాల్లో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు మొత్తం నేరుగా ప్రజలకు చేరుతుంది. ఆ ప్రజలకు డబ్బు చేరుతోంది కాబట్టి గతంలో అవినీతి పరులకు చేరేది, అది ప్రజలకు చేరుతుంది. అది బ్యాంకు ఖాతాలు కూడా ఈ రోజు 0 బ్యాలెన్స్ తో ఖాతాలు ప్రారంభించారు. నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చే రోజుకి దేశంలో మాక్సిమం అనుకుంటే 4.5 కోట్ల అకౌంట్లు మాత్రమే ఉన్నాయి. ఈ రోజు దాదాపుగా 60 కోట్ల దాకా అకౌంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అకౌంట్ వచ్చిన తర్వాత దాని ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఆ అకౌంట్కి 5,000 రూపీస్ ఇచ్చి దాన్ని సరిగ్గా కడితే దాన్ని 10,000 రూపీస్ చేసి దాంట్లో హామీ లేకుండా దాదాపుగా ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా కూడా లోన్స్ ఇస్తున్నారు. డెవలప్మెంట్ కళ్ళ ముందర కనబడేటప్పుడు వీళ్ళు ఎవరైనా మిగతా ప్రతిపక్షాలు ఏం మాట్లాడుకున్నా అది కేవలం వాళ్ళ మాటల వరకు ఉంటుంది. మేము దాని గురించి పట్టించుకోం. వాళ్ళు ఎంత మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అంత వాళ్ళు మాట్లాడేటువంటి కదప్పుడు వాళ్ళ వాల్యూని వాళ్ళు దిగజార్చుకుంటా పోతారు. ఇంకా దిగజారేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీటింగ్ లో సార్ ఒక విషయం సార్, ఈ యొక్క మీటింగ్ లో జస్ట్ నార్మల్గా సూచనలు చేయడం వేరు, అది అల్టిమేటంగా డిసిషన్ తీసుకోవడం వేరు. సో 20 నుంచి 30 మందిని లిస్టులో చేర్చడం, దాంతోపాటు ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయంటూ చెప్పడం అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినందుక, లేకపోతే ఎవరు చెప్పారు అట్లా? న్యూస్ లో వచ్చిండేటువంటి వార్తలు తప్ప ఓకే ఎవరు చెప్పారు అంటున్నారు. మోడీ గారు చెప్పినట్టు ఎక్కడన్నా ఉంది అని చెప్పండి, ఒక బయట చూపించండి. వారు చూపించినటువంటిదంతా మాట్లాడిండేటువంటిది ఊహాగానాలను వీళ్ళే సృష్టిస్తారు. ఓకే ఊహాగానాలను వీళ్ళే సృష్టిస్తారు. ఆయన ఎట్లన్నారంట, ఈయన ఎట్లంటే మొన్న ప్రొఫెసర్ పప్పుచారు నాగేశ్వరరావు గారు అన్నారు కదా, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంట. ఈయనకు రహస్యంగా ఎక్కడి నుంచినో తెలిసిందంట. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటువంటి విషయాలు, మోడీ గారు అమిత్ షా గారు మాట్లాడుకునే విషయాలు కూడా తెలిసినాయని చెప్తే, అంటే వాళ్ళ దృష్టిలో ప్రజల కంటే అమాయకులు, గొర్రెలు, ఇంకేమన్నా అంటే మూర్ఖులు అనుకుంటున్నారేమో ఆయన. ఎవరైనా మీరు నేను ఇప్పుడు మాట్లాడామండి ఒక రూమ్, ఎవరూ లేరు, ఇంకా తెలిస్తే వాళ్ళు ఏమన్నా ఇంకా పైరసీ ఏదన్నా చేసుకున్నా, లేకపోతే ఏదన్నా వేరే సిస్టమ్ అన్నా పెట్టి తీసుకోండి. అట్లా ఏమన్నా పెట్టినారేమో చెప్పండి. ఆయన ఒక మహా మేధావి అనేటువంటిది, అది కుహనా మేధావి అనుకోండి. ఆ మేధావి అనుకునేటువంటి అట్లా మాట్లాడుతున్నారు. ఏంటంటే చెప్పేదాన్ని బట్టి చూస్తే సార్ ఇప్పుడు మార్పులు చేస్తారంటారా, చేయరంటారా, లేకపోతే దాంట్లో సెట్ చేసే అవకాశం ఉంది? సార్ ఈ రోజు చెప్పినంత మాత్రాన దాంట్లో ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ లో ఇప్పుడు ఒకటి చెప్తారు, పెర్ఫార్మెన్స్ బాగా చేసుకోండి అనేది ఒకటి. ఇంతకు ముందే సోదరుడు చెప్పారు, పార్టీకి ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ గారి అవసరం ఇక్కడ నిన్న పార్టీలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందనుకోండి. రాబోయేటువంటి ఎన్నికలు దాంట్లో మొత్తం చైతన్యవంతం తీసుకొని రావాలా, ఆయనకి గతంలో ఉండేటువంటి అనుభవం తీసుకుంటారు. అంతకుముందు దానికి ఉదాహరణలే చెప్పాం కదా. భారతీయ జనతా పార్టీలో అట్లా తీసేసినంత మాత్రాన మిగతా పార్టీల్లో మాత్రం మేము అలుగుతాం, మేము ఒక వర్గం ఏర్పాటు చేస్తాం అనేటువంటి యొక్క నీచమైనటువంటి యొక్క చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కాదు, జనసంఘ ఉన్నప్పటి నుంచి కూడా లేదు. జనసంఘ ఉన్నప్పటి నుంచి, దీనికి ఉదాహరణ నేను చెప్తాను. ఉమాభారతి గారు ఒకసారి లైన్ తప్పారు, ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోయింది. ఎవరు కానీ మా పార్టీ ఆమెతో పాటు ఇంకెవరూ వెళ్ళలే. ఆమె తప్పు తెలుసుకొని మరలా వచ్చింది, పార్టీ తీసుకున్నారు, సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు, ఆమె సమర్థించారు. ఆ కాలంలో బలరాజ్ మధోక్ గారు ఇలాగే వాజ్పేయి గారిని అనవసరంగా విమర్శనం చేసేసి ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళారు. ఏమైంది, కొన్నాళ్ళ తర్వాత తప్పులు తీసుకున్నారు, మళ్ళా పార్టీ ఇంకొక పార్టీ పెట్టడం జరిగింది. కళ్యాణ్ సింగ్ గారు చాలా గొప్ప వ్యక్తి, అప్పట్లో ప్రధాని అనుకునేటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తిలో కూడా ఒక రకమైనటువంటి తప్పుడు సమాచారం కారణంగా ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు, బయటికి వెళ్ళారు. తర్వాత మళ్ళీ పార్టీలోకి వచ్చారు, పార్టీలో సముచితమైన స్థానం ఇస్తాం. అంటే ఎవరైనా ఒక విధంగా పొరపాటు జరిగితే ఆ పొరపాటును వాళ్ళు సర్దిద్దుకుంటే వాళ్ళని తీసుకోకూడదు లేదు కదా. ఇక్కడ కూడా మంత్రుల యొక్క పెర్ఫార్మెన్స్ దేనికోసం కావాలని అడుగుతున్నాడు మోడీ గారు, ప్రజలకి సరి అయిన సేవ అందాలని. మరి దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. దాన్ని అప్రిషియేట్ చేయకుండా రకరకాలైన కూ విమర్శలు చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అదే ఆత్మానందమో లేకపోతే నయనానందమో సురకానందమో అంటారా, అట్లాంటివి జరిగేదాన్ని తప్ప ఇంకా మీరు మంచిగా పెర్ఫార్మెన్స్ గురించి చెప్పండి, ఇది చేస్తే మంచిది, ఈ విధమైనటువంటివి చేస్తే మంచిది అని చెప్పి సరి అయినటువంటి సలహాలు
అట్లా ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, సమాజం కానీ ఇస్తే అది దేశానికి ఉపయోగపడుతుంది. కేవలం మేము విమర్శకు కోసమే మేమున్నాం. ఏం చేసినా, ఎంత మంచి చేసినా, దేశం అభివృద్ధి దాదాపు 4 రెట్లు ఈ దేశం శక్తి పెంచిన, సైనిక శక్తిని 4 రెట్లు పెంచిన, దేశ విదేశాలతో సంబంధాలు 4 రెట్లు పెంచిన, ప్రపంచంలో అంతా డీజిల్ సంక్షోభం జరుగుతున్నా ఇక్కడ కేవలం 3 రూపాయలు మాత్రమే పెంచిన దాన్ని కూడా మేము రకరకాలుగా విమర్శిస్తామనుకుంటే ప్రజలు ఈ రోజు, గతంలో సోషల్ మీడియా లేదండి కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా చెల్లుబాటు అయ్యేది. ఈ రోజు నేను తప్పు చెప్పినా నాకు విమర్శలు సోషల్ మీడియాలో వస్తాయి, వాళ్ళు తప్పు చెప్పినా కూడా సోషల్ మీడియాలోనే వచ్చేస్తాయి. కాబట్టి ఎవరు కూడా గొర్రెల్లాగా అప్పట్లో దూరదర్శన్ ఒకటే ఉండేది, వాళ్ళు ఏం చెప్తే అదే జరిగేది, కొన్ని పేపర్లు మాత్రమే ఉండేది, వాళ్ళు ఏం చెప్తే అది జరిగేదనే పరిస్థితి ఇప్పుడు లేదు. సార్ ఒకసారి హేమ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ఒకసారి హేమ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఒకసారి మాట్లాడదాం సార్. ఈ రోజున మీడియాని మొత్తం చెప్పు చేతుల్లో పెట్టుకున్నది ఇంతకు ముందు 10-12 సంవత్సరాల కిందట మీడియా అనేది మాట్లాడే స్వేచ్ఛ ఉండేది. ఆ స్వేచ్ఛను కోల్పోయేలాగా చేసింది ఎవరు? మీడియాని చేతిలో పెట్టుకొని అవినీతి పరులు అని చెప్పేసి అంటున్నారు. అవినీతి పరులు చేయడానికి లేకుండా అవినీతి పరుల మీద వచ్చేసి ఈడీ సిబిఐలను పంపిస్తారు, మళ్ళీ వాళ్ళను వచ్చేసి మళ్ళీ మీ పార్టీలో చేసుకుంటారు. అంటే వాళ్ళు అవినీతి పరులు కాకుండా పోతారా? ఇదేం న్యాయం అండి, నాకు అర్థం కాదు. ఈ రోజున మోడీ గారు చెప్పింది ఏం చెప్పారు? 40 రూపీస్ పెట్రోల్ ఇస్తా అన్నారు. క్రూడ్ ఆయిల్ వచ్చేసి అప్పుడు తక్కువగా ఉన్నది, ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నది అని చెప్పేసి అన్నారు. డాలర్ రేట్ 60-62 రూపాయలు ఉన్నప్పుడు నేను వచ్చేసి నాకు సిగ్గు అవుతున్నది ఇండియాలో పుట్టినందుకు అన్నారు. మరి ఈ రోజు 96 రూపాయలు పోతుంటే ఏం చేస్తున్నారు? దీనికి ఆన్సర్ లేదా? ఇప్పుడున్న సంక్షేమ ఆర్థిక వ్యవస్థ ఇంత దిగజారిపోయి ఈ రోజు వచ్చేసి ప్రజలు ఎన్ని రకాల ట్యాక్సులు కట్టినా గానీ అప్పు ఏమన్నా తీర్చిర్రా? 16 మంది ఏంటిది ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు అప్పు ఎంత? 50,00,000 కోట్లు ఉంటే ఈ రోజు 250,00,000 కోట్లు ఎందుకు ఇంత అప్పు అయింది? పోనీ అప్పు తీర్చిర్రా? లేదు. ఇంకా జనాల మీద ఒక్కొక్క మనిషి మీద వచ్చేసి 4 నుంచి 6 అవకాశం ఇస్తాను హేమ గారు మాట్లాడండి ఉన్నది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా ఏ డెవలప్మెంట్ అంటారు? మొత్తం ప్రైవేటీకరణ చేసినందుక ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ చేసేది డెవలప్మెంట్ అంటారా? బేటీ బచావో అనే నినాదంతో వచ్చేసి అమ్మాయిలను వచ్చేసి ఎక్కడెక్కడ ఈ పార్టీ వాళ్ళు రేపులు చేసుకుంటా, ఉరికిచ్చి వచ్చేసి అమ్మాయిలు రేపు చేసుకుంటా, మణిపూర్ లో అంతా ఏంటిది మొత్తం కాలిపోతున్నా కూడా కనీసం పుగ్గాల పక్కకి వెళ్తాడు కానీ అక్కడికి వెళ్ళి దాన్ని సర్దుమర్చలేని ప్రధానమంత్రి డెవలప్మెంట్ అంటారా? లేకపోతే ఏ విషయంలో మీరు డెవలప్మెంట్ అంటారు? రేపులు చేసి వచ్చిన తర్వాత వాళ్ళని మాలలు వేసేసి బయటికి తీసుకురావడం ఊరేగించుకుంటూ తీసుకొచ్చేటప్పుడు అన్నమాట. ఒక ప్రధాని వెళ్ళినప్పుడు అలాంటి చేసేటప్పుడు ఉరి శిక్ష వేయాలా? ఉరి శిక్ష వేసి ఇంకొకసారి లేకపోతే శిక్షలు కఠినంగా పెట్టి ఇంకొకసారి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలలో కానీ లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రిగా ఉంటుంది. ఇంకొకటి సార్ 2 నిమిషాలు ఒకటి అదే బీజేపీ ప్రభుత్వంలో ఉన్న స్వామి సార్ ఆయన కూడా వచ్చేసి మీ బీజేపీ నేతనే కదా వచ్చేసి మోడీ ఈ రోజున వచ్చేసి ఉమ్మనైతున్నారు అని చెప్తున్నాడు. అదే విధంగా మొదటి పూర్ణిమ కిష్కర్ గారు వచ్చేసి తను రచయిత, మోడీ భక్తురాలు, అంధ భక్తురాలు మాటి ఈ రోజు వచ్చేసి అక్కడ జరుగుతున్న వాతావరణం బయటికి తీసుకొస్తుంటే ఇంకా అంధ భక్తులు అని చెప్పేసి అంటారా? అంధ భక్తులు ఎవరు తెలుస్తుంది? ఈ దేశ ప్రధానమంత్రి అనేటోడు అందరికీ ప్రధానమంత్రిగా ఉండాలి కానీ ఓన్లీ అదానికి అంబానికి వచ్చేసి ఎకరాల భూములు పెట్టేది, మొత్తం వాళ్ళకి వచ్చేసి కోట్ల వచ్చేసి అప్పులు ఇచ్చేసి అప్పులు ఎందుకు ఇస్తున్నావో తెలియదు, ఎందుకు మాఫీ చేస్తున్నావో తెలియదు. ఈ రోజు వచ్చేసి 6వ ప్లేస్ లో ఉన్న అదాని 1వ ప్లేస్ కు పోయిందంటే దేనికి పోయింది? ఇది ప్రధాని కదా. ఈ రోజు వచ్చేసి కరప్షన్ లేదండి. ఆయన కరప్షన్ అదానికి అంబానికి పట్టబెడుతుంటే ఇంకా కరప్షన్ కాదు, దేని కరప్షన్ అనరా? అంటే ఆయన మాత్రం ఈ రోజున బూట్ సూట్లకు వచ్చేసి ఒక్కొక్క ఏంటిది బూట్ సూట్ కు 3 కోట్లు, లోపల వచ్చేసి 3 సూట్లు మారుస్తాడు. కనీసం వచ్చేసి మీడియా ముందుకు రాకుండా ప్రధాని మోడీ ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎన్ని ఏంటిది మన దేశానికి ఎంత తీసుకొస్తున్నాము, ఎన్ని కంపెనీలు తీసుకొస్తున్నాము, ఎంత ఫండ్ పెడుతున్నాము, డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నామో అందుకే దేశాలు పట్టుకొని పోతున్నాము అని చెప్పాలి. సాటిలైట్లు వచ్చేసి గిఫ్ట్లు ఇవ్వడానికి కాదు, లేకపోతే హగ్గులు చేసుకోవడానికి కాదు. అదే వచ్చేసి వచ్చేసి అదాని కంపెనీ ఉంది అక్కడ బ్యాన్ చేసినందుకు పోయినట్టుగా అనాలి. ఏ విధంగా అనాలి? ప్రతి ముందుకు వచ్చేసి ప్రధాని అనేటవాడు చెప్పాల్సిన బాధ్యత ఉంటది. మొత్తానికి మీడియాలో వచ్చేసి మాట్లాడకుండా చేసి ఈ రోజున వచ్చేసి ప్రజలు వచ్చేసి ట్యాక్సులు కడుతుంటే ప్రధానమంత్రి అయ్యిండు, కానీ ప్రజలు మాట్లాడితే ఒప్పుకుంటూ పిల్లలను చేసి ఆడియాలి అనుకుంటూ ఈ రోజు పుల్లే కూర్చున్నారు. సో ఈ రోజు వ్యవస్థ
ఆర్థిక వ్యవస్థ ఏంటి దెబ్బతిన్నది అంటే మోడీ కరెక్ట్ గా లేదు అని చెప్పేసి అనాలి. రష్యా నుంచి వచ్చేసి గ్యాస్ వస్తుంటే వచ్చేసి గ్యాస్ రాకుండా మోడీ వచ్చేసి ఏంటిది అమెరికా మాట ట్రంప్ మాటలు ఎందుకు వింటున్నారు? అదే ఇరాన్ వచ్చేసి మనకు పెట్రోల్ ఇస్తా అని చెప్పి మన దేశానికి వచ్చి చెప్పిపోయినా కానీ ఎందుకు తీసుకోలేకపోతున్నాడు? ట్రంప్ మాటలు ఎందుకు వింటున్నాడు? వాటన్నిటికీ మీ దగ్గర ఆన్సర్ లేదు కదా. ఈ రోజు వచ్చేసి మొత్తం డీజిల్ మానేయండి, పెట్రోల్ మానేయండి, అన్నం తినకండి, మీరు నడుచుకుంటా పోండి, ఫెయిల్ పోండి అని చెప్పడానికి అది డెవలప్మెంట్ అని చెప్పేసి అంటారా? ఎలా డెవలప్మెంట్ అంటే అది ఇట్లాంటి వాళ్ళని ఎట్లా తీసుకొచ్చారు మీరు? ఆ పార్టీ అవినీతి పరువులైనటువంటి ఆ యొక్క కేజ్రీవాల్ దగ్గర ఉండేటువంటి అవినీతి పరులు ఇంత మూర్ఖంగా మాట్లాడతా ఉంటే ఇట్లా మాట్లాడిస్తున్నావు. సరే ఆపు నేను చెప్తాను, నువ్వు చెప్పండి వాడికి అన్నిటికీ చెప్తాను. ఆపు నువ్వు. హేమ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. హేమ గారు, పార్థసారథి గారు మీరు చెప్పండి. పార్థసారథి గారు మీరు చెప్పండి. రైట్, మాట్లాడేది సరే, మాట్లాడేది ఉంటూ మోడీ ఏం మాట్లాడుతున్నావు? మోడీ గారి గురించి మాట్లాడుతుంది ఎంత ఏదో నీకు ఇది తెలిసినట్టుగా. ఆపు నేను చెప్తాను సమాధానం. నేను సమాధానం చెప్తాను, ఆపు. హేమ గారు ఒక్క నిమిషం. హేమ గారు మాట్లాడే తీరు లేదు, ఒక ప్రధానమంత్రిని మాట్లాడేటువంటి యోగ్యత లేదు. మీ వర్షన్ వినబడట్లేదు హేమ గారు, మీ వాయిస్ కూడా క్లారిటీ లేదు. పార్థసారథి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకటి ఆ సోదరి చెప్పింది సంతోషం, ప్రతిపక్షంగా కానీ ఇదిగానే ఉంది. అవినీతి పార్టీలో కూరుకుపోయి సారాయికి సంబంధించి 10 రూపాయలని దాదాపుగా 100 రూపాయలు మోసం చేసిండేటువంటి దాంట్లో ఇరుక్కుపోయేటువంటి కేజ్రీవాల్ యొక్క శిష్యురాలు కాబట్టి అవి ఏమన్నా మాట్లాడచ్చు, దానికి నేనేమి చెప్పను నేను. కానీ మోడీ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం అనేటువంటిది కరెక్ట్ కాదంటాను. ఒకటి, ఆమె బూట్లు వేసుకున్నాడు, చెప్పులు వేసుకున్నాడు, ఇవంతా దీనికి సంబంధించినటువంటి మాటలు మీరు మాట్లాడేటువంటినప్పుడు ఆయన ప్రధానమంత్రిగా దేశ గౌరవాన్ని పెంచాలనా లేకపోతే ఏమన్నా చేయాలనా? పోనీ మొత్తం మీద ఓపెన్ ఛాలెంజ్ ఆ సోదరికే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మన్మోహన్ సింగ్ గారి హయాంలో వారి యొక్క టూర్ల ఖర్చు ఎంత, ఎన్ని టూర్లు పోయినారు అంటే 10 టూర్లకు పోయింటే వాళ్ళకి 10 కోట్లు అయింది అనుకోండి. మోడీ గారు ఈ రోజు ఎన్ని టూర్లకు పోయినారు, దానికి ఎంత ఖర్చు అయింది? వాళ్ళు గూగుల్లో తీసుకొని నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఆయన పిలిపించేసేసి ఆ సోదరితో చెప్పించండి, మంచిది. గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది ఎన్ని కోట్లు. అప్పుడు పోయేదంతా కూడా మొత్తం అంతా మీడియా వాళ్ళని ఇంకోరు వాళ్ళనంతా తీసుకుపోతారు. మోడీ గారు అట్లా తీసుకుపోలే. 5 రోజుల్లో 5 దేశాలు, కనీసం ఒక్క చోట కూడా ఆయన విశ్రాంతి తీసుకోలే. విమానాల్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన వెంట వందే మాగదులందరినీ వాళ్ళ ఖర్చులన్నీ కూడా వెళ్ళి. అందుకే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. రెండవది, దానికి సంబంధించి కూడా సోదరి పరిశీలించుకోమనండి, మనకేం ఇబ్బంది ఏం లేదు. దేశం ఏం జరుగుతోంది అంటే 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చినారని చెప్పేసి ప్రపంచ సంస్థలంతా కూడా చెప్పి, ప్రపంచ సంస్థల్లో ఉండే వాళ్ళందరూ కూడా మోడీ గారిని గొప్పగా చెప్తుంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు విమర్శిస్తే అర్థమేముందండి? ఇంకొక విషయం కూడా చెప్తారు, పెట్రోల్ డీజిల్ కు దీనికి సంబంధించి అంటే డీజిల్ కి పెట్రోల్ కి సంబంధించినటువంటి ఒప్పందాలకే కదా మొన్న కూడా పోయిండేటువంటిది మోడీ గారు. ఎక్కడెక్కడైనా ఏదైనా ప్రాక్టికల్ అంటే పక్కన పాకిస్తాన్ లో డీజిల్ ఎంత పెరిగింది, అమెరికాలో డీజిల్ ఎంత పెరిగింది, మిగతా దేశాల్లో ఎంత డీజిల్ పెరిగింది, ఆ పెరిగిండేటువంటి దాంట్లో 10% కూడా ఇండియాలో ఇంకా పెంచలేదు కదా. దీని తర్వాత సోదరి మాట్లాడుతుంది 24 రూపాయలు మన్మోహన్ సింగ్ గారి హయాంలో వచ్చినప్పుడు 2004లో పెట్రోల్ ధర 24 రూపాయలు చెక్ చేస్తూ ఉండండి. దాన్ని 82 రూపాయల దాకా తీసుకొచ్చింది మహానుభావుడు ప్రధానమంత్రి అని చెప్పి మేము అనాల్సిందే కదా. మీరు చూడండి, ఆయన దిగిపోయే రోజుకి పెట్రోల్ ధర ఎంత, ఈ విషయాలు కూడా చేసుకోవాలి. 82 రూపాయలు ఈ రోజు 82 రూపాయలు ఉండేది 100 రూపాయలు అయితే ఎంత పెరిగింది అనేటువంటిది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఈ రోజు ఆ రోజు కూడా నీకు 40 రూపాయలకు దొరికేటువంటిది ఇట్లా అంటే ప్రజల దగ్గర పన్నుల రూపంలో ఏదైనా వసూలు చేస్తేనే కదా నువ్వు దేశాన్ని అభివృద్ధి చేసేది. నోట్లు ప్రింట్ చేస్తే అభివృద్ధి జరుగుతుందా? కాదు అనేటువంటిది గుర్తుంచుకోవాలి. రెండవది, ఈ అప్పుల గురించి మాట్లాడినారు చాలా మందికి అది ఒక పెద్ద ఫ్యాషన్. ఈ రోజు 210 సోదరికి 250 లక్షల కోట్లు అనేది జస్ట్ 220 లక్షల కోట్లు. ఎస్, మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేటప్పటికి ఎంత ఉందండి? 82 లక్షల కోట్లు, 82 lakh crores. 82 లక్షల కోట్లకు వడ్డీ ఎవరండి? మన్మోహన్ సింగ్ కట్టాడా? కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందా? ఎవరు కడతారు? 7 సంవత్సరాలకి డబుల్ అంటే 160 లక్షల కోట్లు. 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ 6 సంవత్సరాలు పూర్తయింది. 160కి 160 325 లక్షల కోట్లు ఉండాలి.
లెక్కలు తెలియకుండా ఉంటే ఒకసారి సోదరుని సరిగ్గా చూసుకొని వడ్డీలు మనకు ఎంత అవుతుంది, గత ప్రభుత్వాలు చేసిన అప్పుల మీద వడ్డీలు ఎంత అవుతుంది అని సోదరుని తెలుసుకోవాలి. నీకు తప్పేం లేదు. ఆమెకు ఉండేటువంటి ఆవేదనలు చెప్పడంలో నేను ఎప్పుడు కూడా నేను మహిళా శక్తి బ్రహ్మాండంగా రావాలని కోరుకుంటాం. వాళ్ళు మాట్లాడే తీరు బాగుండాలి, లేదా సమస్యలు ప్రజలకు తెలిస్తే ఎట్లుగా ఉండాలి, దాంట్లో ఏం తప్పు లేదు. సారీమా, ఎందుకంటే మరీ మన స్థాయిలో మనం అట్లా చేయడం మంచిది కాదు అనేటువంటి విషయంగా నేను చెప్తున్నాను. మీరు అడిగిండే ప్రశ్నలు ప్రతి ఒక్కదానికి మా దగ్గర సమాధానం ఉంది. మాది తప్పకుంటే ప్రజలు మా తప్పంటారు. సార్ ఇంకో విషయం పరిపాలనా విషయంకి వస్తే మంత్రుల పరిపాలన సరిగా లేదు అనేటువంటి ఆలోచనతోటే ఒక మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఇది దీనికి సంబంధించి మీరేమంటారు? ఒకటండి, ఈరోజు స్కూల్స్ ఉంటాయి, ఒక క్లాస్ లో ఉంటారు, వాడు 40% వస్తా ఉన్నాడు, వాడిని తీసేసి ఇంకో క్లాస్ చేసి వాడిని 60% వచ్చేకి తీసుకొని వస్తారు. వాడిని ఇంకా పెంచాలనుకుంటే ఇట్లా తీసుకొని వస్తారు, అట్లా ర్యాంకులు తీసుకుంటారు, ఆ ర్యాంకుల్ని ప్రదర్శనగా చెప్పుకుంటారు. భారతీయ జనతా పార్టీ కూడా మంత్రుల్ని పెట్టని, ప్రధానమంత్రి ఉండని, ఇంకెవరైనా ఉండని, పెర్ఫార్మెన్స్ విషయంలో దేశంలో ఎక్కడైనా ఫెయిల్యూర్ అయిందా అనేటువంటి విషయానికి మాత్రమే నేను చెప్తాను. నేను స్పష్టంగా చెప్పిన దీనికి ఒక సమాధానం చెప్పుకుని సోదరుని చెప్పాలంటే 2014లో 13 లక్షలు కదా ఈ దేశం. సార్ ఒక్క నిమిషం మనతో మాట్లాడడానికి ఒక్క నిమిషం పార్థసారథి గారు మనతో మాట్లాడడానికి జేడీ శీలం దేవదాస్ గారు, జేసదాస్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ మాజీ. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే టాపిక్ 20 నుంచి 30 మంత్రులను దాన్ని బర్తరఫ్ చేసేసి లేకపోతే చేంజ్ చేసే ఆలోచన చేస్తూ ఉన్నారు అంటూ కూడా ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఒక ఆలోచన వచ్చింది. దాంతోపాటు డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి అయితే మరి మీరేమంటారు సార్? ఒకవేళ మార్పులు అనేది సహజమే, దాంతోపాటు మార్పులు చేస్తే కొంచెం పరిపాలన విధంగా కూడా బీజేపీని ఇంకా అత్యున్నత శిఖరాలకు ఎదిగించవచ్చు అనేటువంటి విధంలో కూడా మార్పులు చేస్తూ ఉన్నారంటూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారా దేశాన్ని? బీజేపీ వాళ్ళు ఈ 11 సంవత్సరాల్లో నాశనం చేసినటువంటిది ఎవరికి కనిపించదండి. ఈ రోజు నేను చూశాను, ప్రధానమంత్రి గారు ప్రజల మీద భారం పడకూడదు, ధరలు తగ్గించాలి, మీరు ఏమేమి చేశారు, ఏ మంత్రి ఏ పని చేశాడు అని రిపోర్ట్ కార్డు కేబినెట్ సెక్రటరీ చదివినట్టు వార్తలు వచ్చినాయి. అంటే అసలు ఈ పరిపాలనలో ఏ మంత్రికైనా ఇండివిజువాలిటీ ఉందా? అంతా డిక్టేటెడ్ బై పిఎంఓనా కాదా? ఎవరైనా ఈ ప్రభుత్వం పరిపాలించేటువంటి తీరు, ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు తెలిసినటువంటి వారికి అందరికీ తెలుస్తుంది. గతంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక సెక్రటరీ అంటే 5 ఏళ్ళు టెన్యూర్ ఉంటుంది, కనీసం 3 ఏళ్ళన్నా టెన్యూర్ ఉంటుంది. సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారులు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. స్టేట్ అడ్మినిస్ట్రేషన్ లో సీఎం కొంచెం కేంద్రంగా సెంట్రల్ గా ఉంటారు. నార్మల్ గా ఈ 70 సంవత్సరాల్లో కేంద్ర మంత్రులకి కొన్ని బాధ్యతలు అప్పచెప్తే ఆ మొత్తం దేశంలో ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కొన్ని పనులు ముందుగానే వాళ్ళు నిర్ణయించుకుంటారు. అవన్నీ చేసుకుంటూ పోవాలి. కానీ ఇక్కడ ఎవ్రీబడి అంత సెక్రటరీ లేదు, ఏం లేదు. ప్రతి కేంద్ర మంత్రి ఆఫీసులో ఒక ఆర్ఎస్ఎస్ అని కూర్చోబెట్టారు. ఇది నిజం, ఎవరైనా పోయి కనుక్కోవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. నేను నాకు తెలిసిన విషయం కాబట్టి చెప్తా ఉన్నా. అంటే అఫీషియల్ గా ఒకరు ఉంటారు, నాన్ అఫీషియల్ గా మంత్రులు పిఎల్ పెట్టుకోవచ్చు, ప్రైవేట్ వాళ్ళని, వాళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్. సో దే విల్ గైడ్ వాట్ ఈస్ టు బి డన్. సో మంత్రుల్ని నువ్వు బాగాలేదు, నువ్వు పని చేయలేదు అంటే ఇట్ డజంట్ మేక్ 20 మందినో 30 మందినో ఆయనకి ఇష్టమైన వాళ్ళు పెట్టుకుంటాడు, కష్టమైన వాళ్ళు తీసేస్తాడు. దట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. బట్ దేశాన్ని ఏదో ఉద్ధరించాలా, అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలని మీరు అంటున్నారు చూసారా, అది మన భ్రమ. ధరల విషయంకి వస్తే వారి గురించి రివ్యూ చేశారని విన్నాము. వారి గురించి రివ్యూ చేసి ప్రజల మీద భారం పడకూడదని, బేసికల్లీ వారి వల్ల మనం ఎఫెక్ట్ అయింది ఇంధనం వల్ల అండి. బేసికల్లీ పెట్రోల్ అండ్ ఆయిల్ ఈ రోజు 3 రూపాయలు ఒకసారి 90 పైసలు, దాదాపు 4 రూపాయలు పెంచారు కదా. ఎందుకు పెంచాల్సిన అవసరం ఏమిటి?
2014లో యూపీఏ అధికారం పోయి ఎన్డీఏ అధికారం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి నేతృత్వంలో అధికారంలో వచ్చిన రోజు, ఆ రోజు డాలరు చమురు ఒక బ్యారెలు దాదాపు 100 అట్లా దాదాపు అట్లా ఉంది. ఆ తర్వాత తగ్గింది, తర్వాత మరలా ఇప్పుడు కొంచెం పెరిగింది. మన్మోహన్ సింగ్ గారి టైంలో 2008-9లో మీకు గుర్తుండే ఉంటుంది, ఇలాంటి మొత్తం అసలు యూరోప్ అంతా రెసిషన్ వచ్చి పెట్రోల్ ఆయిల్ అంతా సంక్షోభం వచ్చినప్పుడు వారు ఏం చేశారు, 3 పనులు చేశారు. ఒకటి, అప్పటి వరకు కలెక్ట్ చేసినటువంటి ఎక్సైజ్ డ్యూటీలో నుంచి ఆయిల్ కంపెనీస్ లాస్ ఎంత అని చెప్తే వాళ్ళకు కొంత 1,03 కోట్లు 30 కోట్లు 1,30,000 కోట్లు వాళ్ళకి ఆ ఫండ్ లో నుంచి ఇచ్చారు. రెండోది, వారు ఎక్సైజ్ కూడా తగ్గించారు. మూడోది, ఆయిల్ బాండ్స్ తెచ్చి డబ్బు మొబిలైజ్ చేసి ఆ నష్టాన్ని అంటే వచ్చినటువంటి షాక్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ప్రజల మీద భారం పడకుండా కాపాడగలిగారు. అదే సమయంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంత ఆయన ఎక్సైజ్ డ్యూటీ స్టేట్ వ్యాట్ కూడా తగ్గించి ప్రజలకు ఎక్కువ భారం కాకుండా చేశారు. ఈ రోజు ఈ 12-11 సంవత్సరాల్లో మామూలు లెక్కల ప్రకారం ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు 25 లక్షల కోట్లు ఈ ఎక్సైజ్ పన్నుల వలన ఈ వీటి మీద పెట్రోల్ డీజిల్ మీద 25 లక్షల కోట్లు వారు ఆర్జించగలిగారు. ఆ డబ్బు కొంత ఆయిల్ కంపెనీస్ కి ఇచ్చి, ఆయిల్ మార్కెటింగ్ ఓఎంసీస్ కి ఇచ్చి ప్రజల మీద భారం పడకుండా చేయొచ్చు. రెండోది, అదేవిధంగా ఎక్సైజ్ సొంకు ఇప్పుడు లీటర్ పెట్రోల్ మీద 19 రూపాయలు వసూలు చేస్తున్నారు మోడీ గారు, అది తగ్గించవచ్చు. మూడోది, స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్ 29 రూపాయలు ఒక పెట్రోల్ లీటర్ మీద తగ్గించవచ్చు. వ్యాట్ తగ్గించి ప్రజల మీద భారం పడకుండా ఈ డబుల్ ఇంజిన్ సర్కారు మేము మోడీ గారితో పాటు పయనిస్తున్నాం అనేటువంటి మన తెలుగుదేశం గాని కూటమి ప్రభుత్వం వారు ఆ పని చేసి ఉండొచ్చు, ప్రజల మీద భారం తగ్గించవచ్చు. ఇప్పుడు నువ్వు చేస్తున్నదేమో ఈ పని, పైగా మాత్రం ఊరిక దేశం బాగుండాలి ప్రజల మీద భారం చేయకూడదు అని ఎవరి కోసం చెప్తారండి? అంటే ఎవరన్నా నమ్ముతారా ఈ మాట చెప్పినట్టు? అదే విధంగా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు ఇదొక్కటే, దాని కాస్కేడింగ్ ఎఫెక్ట్ ట్రాన్స్పోర్ట్ రంగం మీద, రైతులు ఉపయోగించేటువంటి ట్రాక్టర్ డీజిల్, అదే మత్స్యకారులు, ఆటోలు, ఇంకా చాలా నిత్యావసర వస్తువుల మీద ఆ ఎఫెక్ట్ పడబోతుంది. ఇప్పటికే అన్ని పెరిగాయి, పాలు కూడా పెరిగాయి, అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్, యూ డోంట్ నో హౌ టు కండక్ట్ అడ్మినిస్ట్రేషన్, నీదంతా తెలిసిందంతా. ఎందుకు ఇంకో పాయింట్ మర్చిపోయాను, రష్యా నుంచి ఎందుకు తెచ్చుకోవట్లేదండి? చీప్ ఆయిల్ తెచ్చి మనం ఉంచుకోవచ్చు కదా. ఇంకోటి కూడా మర్చిపోయాను నేను చెప్పడం, మన్మోహన్ సింగ్ గారు 4వ పాయింట్ ఇంకోటండి, ఆ టైంలో క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ గోడౌన్స్ పెద్ద విస్తృత స్థాయిలో నిర్మాణం చేశారు. ఉదాహరణకు మంగళూరు దగ్గర, అదేవిధంగా విశాఖపట్నం దగ్గర హ్యూజ్ ట్యాంక్స్, ఇది క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ సంవత్సరం వరకు మనం నిల్వ చేసుకోవచ్చు అవసరాలకి. ఆ తర్వాత ఇంకా 2-3 చోట్ల ప్లాన్ చేశారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2014లో ఆ పనులు ఆపేశారు. వీళ్ళు అభివృద్ధి మీద కాదండి ఫోకస్, ప్రతి స్టేట్ ఏ రకంగా మనం ఎలక్షన్ గెలవాలి, మన అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా కంటిన్యూ కావాలి, మన చేతిలో ఉండాలి అన్ని. ఎవరైనా అపోజ్ చేస్తే వారిని ఈడీ అన్ని వ్యవస్థలు, ఇంకో మాట కూడా అన్నారు ప్రైమ్ మినిస్టర్ గారు, ఈ అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలని నీతులు చెప్పారు మంత్రులకి. ఇవన్నీ ఎవరు నమ్ముతారు సార్? ఇదొక అవహేళన, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేటువంటి మాటలు. వారు ఏమి చేయడం లేదు, అభివృద్ధి లేదు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ. ఎస్, ఐ అగ్రీ, ఏదో హైవేస్ లో ఇంప్రూవ్ చేశారు, ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, అన్ని ప్రైవేట్ వాళ్ళకి దాన్ని అమ్మాయి కథలు మీకు తెలుసు, నేను చెప్పేదేం కాదు. బెదిరించి అదిరించి జీవికే నుంచి ఒక్కసారి మిట్ట పార్థసారథి గారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడతారు. కాదు,
విధ్వంసం అండి. చెప్పండి చెప్పండి సార్, చెప్పండి 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 సార్. దిస్ ఈజ్ వాట్ అండి, వారు చెప్పినటువంటి విషయంలోనే వారి సోదరులు వారు చెప్పారు. బాండ్లు ఒక్క నిమిషం అండి, ఈ ఫ్యాక్ట్స్ సోదరులు చెప్పారు ఈ పార్థసారథి గారు, డీజిల్ బాండ్స్ చెప్తే కొంచెం అతిశయోక్తి అనుకుంటారు, బట్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. కైండ్లీ వెరిఫై ద ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఇది అండి. అదే నేను మీ ఫ్యాక్ట్స్ నే తీసుకుంటున్నాను సార్, దయచేసి నేను మీరు చెప్పిన ఫ్యాక్ట్స్ నే తీసుకుంటున్నాను. ఓకే. మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఈ యొక్క బాండ్లు ఎన్ని తీసుకున్నారండి? 2,93,000 కోట్ల రూపాయల బాండ్స్ తీసుకొని ప్రజలకు భారం పడకుండా చేశారు. సంతోషం. ఆ అప్పులు ఎవరు కట్టారండి? మన్మోహన్ సింగ్ గారు కట్టారా? కట్టలేదు కదా. తర్వాత ప్రభుత్వమే కట్టింది. అంటే వచ్చిండేటువంటి నేను ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి నా సమాధానం ప్రజలకు సరైన సమాధానం పోనివ్వండి. మీరు నేను వ్యక్తిగతంగా వాదించుకోవడానికి మన మధ్య ద్వేషాలు ఏం లేవు. మీరు చెప్పినటువంటి విషయం చెప్పారు, దానికి తగిన సమాధానం చెప్తున్నాను అంతే. నేను ప్లీజ్ 25 లక్షల కోట్ల రూపాయలు డీజిల్ ద్వారా ఆదాయం వచ్చింది. ఆదాయం వస్తోంది కాబట్టే కదా దేశం యొక్క బడ్జెట్ పెరుగుతుంది. ఆదాయం వస్తోంది కాబట్టి ఈ రోజు 4 లైన్ల రోడ్లు 8 లైన్ల రోడ్లు అవుతున్నాయి, హైవేలు అవుతున్నాయి, మొత్తం రకరకాలైనటువంటి డెవలప్మెంట్లంతా దాదాపు విదేశాలతో పోటీ పడే స్థాయిలో ఉన్న డెవలప్మెంట్ జరుగుతున్నాయి. అంటే ఇవంతా నేను అందుకే సార్ ఇంతకుముందు కూడా చెప్పాను, 2 రకాలుగా ఉంటుంది. ప్రజల పన్నుల్ని సక్రమంగా వసూలు చేసి డెవలప్మెంట్ చేయడం ఒకటి, ప్రజల పన్నులు కాకుండా ముద్రణ చేసేసి మొత్తం అంతా కూడా ప్రజలకు ఇచ్చేసేస్తే పెనిన్సులా లాగా మారిపోతుంది 10 ఏళ్లలో దేశం. మీరు ఆర్థికంగా మీరు తెలుసు అంటున్నారు, నేను ఇంతకుముందు మీరు లేరనుకుంటున్నా. 2014లో మన దేశ బడ్జెట్ 14 లక్షల కోట్లు, ఈ రోజు 54 లక్షల కోట్లు. 2014లో 86 లక్షల కోట్ల అప్పు, ఈ రోజు 230 లక్షల కోట్ల అప్పు. 86 లక్షలకి వడ్డీలు లెక్కేసుకుంటే 320 లక్షల కోట్లు దేశానికి అప్పు ఉండాలా? అది తగ్గింది అనేటువంటి విషయంగా మా వాదన. దానికి మీరు ఏదైనా సమాధానం చెప్పచ్చండి. మాట్లాడేది ఎవరండి? నాకు తెలియదు. సార్ మిట్ట పార్థసారథి గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే సార్ మాట్లాడింది. ఓకే. నో ఐ థింక్ పార్థసారథి గారు, యువర్ స్టాటిస్టిక్స్ ఐఎమ్ వెరీ వెరీ సారీ టు సే. ఎక్కడ స్టాటిస్టిక్స్ నేను చెప్పినవి నేను అథెంటికేట్ చేస్తాను. నేను చెప్పినవి ఎందుకంటే నాకు పర్సనల్ గా తెలుసు కాబట్టి నేను చెప్పేవి అథెంటికేట్ చేస్తా. మీరు చెప్పినటువంటి లెక్కలు నాకు ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే అప్పు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు పెరిగిందా లేదా, ఆ అప్పు శాతం అంటే ప్రతి గవర్నమెంట్ అప్పు తీసుకుంటారండి. దేర్ ఇస్ నో గవర్నమెంట్, ప్రతి స్టేట్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అప్పులు తీసుకోకుండా నడవదు. బట్ అప్పులు తీసుకునేటువంటి ఆ స్పీడు, ఆ శాతం అది చాలా ఎక్కువ ఈ 11 సంవత్సరాల్లో. అది నేను కాదు, అంటే ఐ కెనాట్ సే నేను ఎక్కడో నడుస్తున్నాను, నేను వాక్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఈ అప్పు ఎంత అనేటువంటి కరెక్ట్ గా ఫిగర్స్ నేను చెప్పలేను, కానీ మీ ఫిగర్స్ ప్రకారం నేను ఐ వాంట్ టు వెరిఫై దోస్ ఫిగర్స్. అదే నంబర్ 1. నంబర్ 2 పెద్దలు మీరు ఏదైనా తప్పు అని చెప్తే తప్పనిసరిగా నేను సెర్చ్ చేసుకుంటాను, నేను ఒప్పుకుంటాను. నాకు ఎలాంటి లెట్ మీ కంప్లీట్ పార్థసారథి గారు. రెండోది, మీరు ఈ రోడ్లు వేస్తున్నారు అంటున్నారు కదా, రోడ్ సెస్ కూడా ఉంది. రోడ్ సెస్సే కాకుండా GST 2,50,000 కోట్లు పర్ మంత్ వచ్చింది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, GST, ఇవి పన్నులు వేసేవి. అవి కాకుండా ఇంకా వేరే సోర్స్ నాన్ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడి మీరు ఎంత డబ్బు వసూలు చేశారో అంత డబ్బు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఫర్ పబ్లిక్. దిస్ ఈజ్ ది అంటే అన్ని వ్యాసాల్లో ఉన్నటువంటి సారాంశమే నేను చెప్తా ఉన్నా. నేను నాకు తెలిసి ఉన్నట్టయితే ఐ వుడ్ హావ్ సాట్ అండ్ కలెక్టెడ్ దోస్ స్టాటిస్టిక్స్. నేను లేవు నా దగ్గర. మీరు హైవేస్, ఐ మైసెల్ఫ్ సెడ్ హైవేస్ వేశారు. హైవేస్ అంటే కొత్తగా గ్రీన్ హైవేస్ చాలా తక్కువ ఉన్న వాటిని వెడల్పు చేశారు. 4 లైన్ 6 లైన్ అయింది, 2 లైన్ 4 లైన్ అయింది. బట్ దర్ ఈస్ ఎ సెస్ ఫర్ దట్. డబ్బు కలెక్ట్ చేశారు సెపరేట్ గా. అది కూడా మనం గమనించాలి. ఏదేమైనా ప్రజల దుర్భరమైనటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నది. రెండోది ఏంటంటే మంత్రుల
పనితీరు విమర్శ చేయటం అంటున్నారే, అక్కడ పనితీరు రోజు కాదు, రోజు ఎవ్రీడే విమర్శ చేస్తున్నారు, రివ్యూ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పిఎంఓ నుంచి లేకపోతే మంత్రి ఆఫీసులో ఉండేటువంటి దూతలు అధికారులకి ఇవాళ ఉంటే రేపు ఉంటానా లేదా అనేటువంటి భయం ఏర్పడింది. ఎవరి టెన్యూర్ 3 సంవత్సరాలు లేదు, అది మీకు రాసిస్తా నేను. ప్రతి సెక్రటరీని మాట వినిపోతే మార్చేయటం, లేకపోతే భయపెట్టడం. మరి రకమైన ప్రతిపక్ష నాయకుల్ని ఏ రకంగా భయపెడుతున్నారో అదే రకంగా ఆఫీసులు కూడా భయపడుతున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇదివరకు కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయన ఏదో డబ్బులు తీసుకున్నారని కేసు పెడితే ఇప్పటి ప్రధానమంత్రి మోడీ గారు, అప్పుడు మోడీగా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఎలక్షన్ స్పీచ్ లో పెద్ద యాక్షన్ చేసి వీడు ఎట్లాంటి దొంగ, ఏ రకంగా డబ్బు తీసుకున్నాడు అని యాక్షన్ చేసి చూపించారు. ఈ రోజు ఆయన తీసుకొచ్చి ఆయన బీజేపీలో చేరంగలే ఆయన తృప్తిపడి చాలా పవిత్రమైన మనిషిగా తయారై ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ప్రభుత్వాన్ని ఏ రకంగా పదిలపరుచుకోవాలి, మరలా అధికారులకు ఏ రకంగా రావాలి అనేటువంటి దాని మీదే ఫోకస్ చేస్తారు కానీ అభివృద్ధి ప్రజల చాలా తక్కువ ప్రయారిటీ. దయచేసి దాని గురించి ఎక్కువగా ఏదో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలి ఈ దేశాన్ని అనేటువంటిది మనం చెప్పడం అంతా భావన. జయసుదాస్ గారు, ఫైనల్ గా ఈ ప్రక్షాళనకు సంబంధించి ఒక వన్ వర్డ్ లో మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రక్షాళన అంటే ఇట్స్ ప్రెరగేటివ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండి. ఎవరన్నా కొత్త వాళ్ళని చేర్చుకోవచ్చు, పాత వాళ్ళని 2 ఏళ్ళు చూశారు కదా. ఇప్పుడు ఎక్కడన్నా ఉంటాయి అంతమంది, దాదాపు 100 మంది మంత్రులు ఉన్నప్పుడు ఎవరినైనా 20-30 మందిని మార్చడంలో పెద్ద అసక్తి కాదు. ప్రతి ప్రైమ్ మినిస్టర్ మారుతారు 2 సంవత్సరాల తర్వాత. ఎస్, కొంతమందికి ఎక్కడైతే వాళ్ళు బీజేపీని బలపరచాలనుకుంటున్నారో, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలనుకుంటున్నారో, ప్రతిపక్షాలు ఉన్న చోట రీజనల్ పార్టీని బలహీనపరచాలనుకుంటున్నారో, ఎక్కడైతే ఎసురు పెట్టాలనుకుంటున్నారో అక్కడ కొంతమందికి మంత్రివర్గంలో స్థానాలు ఇస్తారు. ఎవరైతే ఒక వర్గాన్ని చీలుస్తారో అలాంటి వారికి రాజ్యసభ ఇవ్వటం, లేకపోతే బిరుదులు ఇవ్వడం, ఇవన్నీ వీళ్ళు చేసేటువంటి పనులే. కాబట్టి ఇదేం పెద్ద అతిశక్తి కాదు. ఇట్ ఈస్ ప్రెరగేటివ్. ప్రైమ్ మినిస్టర్ రాజ్యాంగం ప్రకారం ఆయన ఇష్టం. దట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ. బట్ ఎవరికి ఇస్తారు, ఏ శాస్త్రంలో ఎవరికి ఇస్తారు అనేది ఇచ్చిన తర్వాత మనం విశ్లేషించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు అండి ఒకే ఒక మాట, ఒక్కసారి సువేందు అధికారిని గురించి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడింటే వాళ్ళు నిష్కర్షగా మాట్లాడారని చెప్పేసి చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి పబ్లిక్ గా బయటపడ్డాడు కదా, కాంగ్రెస్ మీరే కదా ముఖ్యమంత్రి చేసింది. ఆయన రెండింటినీ మాట్లాడింటే ఆయన పెద్ద మనిషి, గొప్పవాడు అయ్యేటువంటి వాడు కానీ ఒకరినే మాట్లాడారు. సువేందు అధికారి విషయంలో కానీ రేవంత్ రెడ్డి విషయంలో కానీ ఆ కోర్టులు ఇంతవరకు ప్రూవ్ చెయ్యలేదు కాబట్టి నిందితుడే అనాలి తప్ప ఇంకొకటి కాదు. ఎక్కువ లేదు కాబట్టి ఒక చిన్న 2 words లో మీ యొక్క వర్షన్ 2 words లో ఎవరండి మిమ్మల్ని సార్ పార్థసారథి మిమ్మల్ని, సమయం ఎక్కువ లేదు మనకు, మీ వర్షన్ 2 మాటల్లో ఏ విషయం మీద? ఈ ప్రక్షాళనకు సంబంధించి. ప్రక్షాళన ఖచ్చితంగానండి. ఇప్పుడు అందరూ చెప్పిండేటువంటిది ఒకటి, ఎవరేం చెప్పినా కూడా ఆయనకు తన యొక్క టీం ద్వారా దేశం యొక్క అభివృద్ధి జరగాలనేటువంటి కోరికతోనే ముఖ్యమంత్రి మంత్రులందరూ ఇచ్చింటారు. దాంట్లో ఉన్న లోటుపాట్లను సరి చేసుకోవడానికి ఆయనకి టైం ఉంది, అర్హత ఉంది, అవసరం కూడా ఉంది. సరి చేసుకోవడం అనేటువంటిది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ డెవలప్మెంట్. దాన్ని నేషన్ డెవలప్మెంట్ ఏం జరుగుతుంది అనడం అనేటువంటిది కరెక్ట్ కాదు. భరత్ రెడ్డి గారి యొక్క వారి యొక్క వర్షన్ మనం విందాం సార్. ఫైనల్ గా ఓవరాల్ గా మీరు చెప్పండి, ఈ ప్రక్షాళనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ప్రక్షాళన అనేది ప్రభుత్వాలు వాళ్ళు, అది ప్రతి ప్రభుత్వం కూడా చేస్తుంది. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా, ఎవరున్నా ప్రక్షాళన చేసుకుంటుంటారు. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుంది. ప్రక్షాళన చేయడం అంటే పార్టీని బలోపేతం చేసుకోవడం, అలాగే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కొంత ప్రాతినిధ్యాన్ని పెంచడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అది ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పార్టీని కూడా కాపాడుకునే పని చేస్తుంటారు, ఆ పార్టీని డెవలప్మెంట్ చేసుకునే పని చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ లో ఎన్నికలు ఉన్న దృష్ట్యా అక్కడి నుంచి ఎక్కువ మందికి మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించుకోవడం, అలాగే అక్కడ మళ్ళీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం. 2 రాష్ట్రాల్లో వాళ్ళు
అధికారంలో ఉన్నారు. పంజాబ్ లో కూడా పాగా వేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అక్కడ ప్రాతినిధ్యం పెంచడం, అలాగే right. కొంతమందికి ప్రమోట్ చేయడం, అంటే ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఆ యువతకు ప్రమోట్ చేయడం, లేదంటే కొంతమందికి తీసేయడం అంటే వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఆధారంగానా, లేదంటే వాళ్ళకి పార్టీ పదవులు అప్పగించడమా, Right, ఇలాంటివి Okay, sir. అది జరిగే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క వాల్యుబుల్ టైం ఈ యొక్క చర్చలో పాల్గొన్నందుకు. హేమ గారు, అలాగే భరత్ రెడ్డి గారు, మిట్ట పార్థసారథి గారు, అలాగే జేడి శీలం జేసుదాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.